తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగింపు అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇక తమ మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయన్నటువంటి ఒక ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అరవింద్ గారు ఉన్నారు. వీరు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ను సందర్శించి దాని యొక్క గొప్పతనాన్ని అలాగే ఎన్నో డాక్యుమెంట్స్ చేసి ప్రభుత్వాలకు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిరక్షణకు కూడా ఎంతో కృషి చేసినటువంటి ప్రస్తుతం అరవింద్ గారు మనతో ఉన్నారు. దీని పట్ల కూడా వారు చాలా తీవ్రమైనటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే హరిత కాకతీయ హోటల్లో కూడా కవులు కళాకారులను సమావేశపరిచి వారి ఆలోచన విధానాన్ని తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి దీని యొక్క తీవ్రత ఏందనేది తెలియజేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అరవింద్ గారు మనతో ఉన్నారు. అరవింద్ గారు చెప్పండి, ఇప్పుడు నిజంగా ఈ ఎంబ్లం నుండి ఈ కాకతీయ కళా తోరణాన్ని తీసేయడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు దీనికి ఉద్దేశం వెనుక కారణం ఏంటన్నారు? నిజంగా తీసేయాల్సినటువంటి అవసరం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయా? నేను న్యూస్ పేపర్లో చదివి తెలుసుకున్నాను. రాచరికానికి నిదర్శనంగా ఉన్నాయని చెప్పి తోరణాన్ని తీసేద్దామనే ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారని చదివాను. ఆయన వ్యక్తిగతంగా ఒక డెసిషన్ తీసుకొని అప్రజాస్వామికంగా డెసిషన్ తీసుకొని దానికి రాజరికం అనే పేరు పెట్టడం ఎందుకో నచ్చలేదు. దాంతోపాటు కాకతీయ పాలకులు ఎప్పుడు రాజరిక వ్యవస్థని పాటించినట్టు లేదంటే రాజరిక వ్యవస్థలో ఉన్నట్టు చరిత్ర ఎప్పుడు చెప్పలేదు. 300 సంవత్సరాల పాటు మొత్తం ఆల్మోస్ట్ దక్షిణ భారతదేశాన్ని రూల్ చేసినటువంటి కాకతీయులు తమ వర్గాలకి వర్ణాలకి ఎట్లాంటి వైషమ్యాలకి కులాలకి మతాలకి అతీతంగా తమ పాలన కొనసాగించారు. మొత్తం దక్షిణ భారతదేశం మొత్తంలో వీళ్ళు పరిపాలించిన క్రమంలో వాళ్ళ ఒకసారి సరిహద్దులు చూస్తే ఒడిస్సాలో ప్రస్తుతం ఉన్నటువంటి గంజాం వరకు, కర్ణాటకలో బీదర్ వరకు, మహారాష్ట్రలో దేవగిరి వరకు, తమిళనాడులో కంచి వరకు, ఇప్పుడున్నటువంటి ఛత్తీస్గఢ్లో బస్తర్ వరకు ఇంత విశాల సామ్రాజ్యాన్ని 300 సంవత్సరాల పాటు రూల్ చేసినటువంటి కాకతీయులకి నిజంగా చూస్తే ఒక రాజ్మహల్ ఉండదు. అంతకంటే ముందున్న అన్ని రాజవంశాలకి పెద్ద పెద్ద రాయల్ ప్యాలెసెస్ని మనం చూస్తుంటాం. ఉదాహరణకి గోల్కొండ కోట కూడా బేస్ కాకతీయులు స్టార్ట్ చేసింది. దాని తర్వాత మిగతా అన్ని కోటలలో బెంగళూరు ప్యాలెస్ కానీ మిగతా ప్యాలెస్, ఉదాహరణకి భువనగిరి కోట లాంటి చిన్న చిన్న కోటలు కూడా నివాస భవనాలు రాజభవనాలు కనిపిస్తాయి. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని 300 ఏళ్ల పాటు రూల్ చేసిన కాకతీయులకి నిజంగా ఒక రాయల్ ప్యాలెస్ ఉండదు. ఎందుకంటే సామాన్య ప్రజల్లానే వాళ్ళు కూడా సామాన్యంగానే జీవించారు. ప్రజలకి ఏదైతే అవసరమో దానికోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అప్పుడున్నటువంటి ప్రజలకు మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకి అవసరమైన వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఉదాహరణకి 40,000 పైన చెరువులు దోపియడం, 6,000 పైన ఆలయాల నిర్మాణం చేయడం, ఇట్లాంటి పనులన్నీ చేశారు. ఇవేవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళే ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకొని ఉంటే అది ఇప్పటికీ ఏదో ఒక రిమైన్ అన్నా ఉండాలి. అది ఇప్పుడు దొరకలేదు. ఇప్పటివరకు మనం ఇన్ని సంవత్సరాల పరిశోధనలో ఇప్పటివరకు దొరకలేదు. ఇదొకటి వాళ్ళు ప్రజాస్వామ్య పాలకులు అని చెప్పడానికి నిదర్శనం. రెండవది, వీళ్ళు వేసిన 3,500 శాసనాలలో ప్రతి దగ్గర ఎక్కడైనా కూడా మేము ప్రజలకి సేవకులమని చెప్పుకున్నారు. ప్రజలకి సేవ చేయడానికి మేము రాజులము పాలకులుగా ఉన్నామని చెప్పుకున్నారు తప్పితే ఎక్కడా ఈ 3,500 శాసనాలలో వాళ్ళు ప్రజల అభిష్టాలకి విరుద్ధంగా పనిచేసినట్టు ఎక్కడా లేదు. దాంతోపాటు ఏ చరిత్రకారుడు లేదంటే ఇంకెవరు వ్యక్తి కూడా వీళ్ళకి అగెయినెస్ట్గా ఇప్పటి వరకు రాయలేదు. కేవలం భారతదేశ వ్యక్తులు మాత్రమే కాదు, ఫెరిస్తా లాంటి వాళ్ళు లేదంటే మార్కోపోలో లాంటి వాళ్ళు, ఫెర్గూసన్ లాంటి వాళ్ళు, విదేశీ చరిత్రకారులు, విదేశీ యాత్రికులు తమ రచనలలో కాకతీయ సామ్రాజ్యాన్ని వేణుల్లో పొగిడారు, కొనియాడారు, గొప్ప పాలకులని చెప్పారు. సో ఇంతటి ప్రశస్తి కాకతీయ పాలకులు వాళ్ళ పాలన ద్వారా సంపాదించుకున్నారు. ఇక తోరణం విషయానికి వస్తే కాకతీయ కళా తోరణం అనేది కాకతీయ శిల్పకళా వైభవానికి ఒక నిలువుటద్దం, ఒక నిలువెత్తు నిదర్శనం. శాతవాహనుల తర్వాత అంత బెస్ట్ స్కల్ప్చర్ మనకి ఓన్లీ కాకతీయులలోనే కనిపిస్తుంటుంది. రామప్ప, 1000 స్తంభాల గుడి ఆలయాలలో ఎంతైతే శిల్పకళ ఉంటుందో వాటన్నిటినీ మీనియేచర్ లాగా చేస్తే శిల్పకళా తోరణం కనిపిస్తుంది. అది కేవలం తోరణం మాత్రమే కాదు, గణపతి దేవుడి కాలంలో ప్రారంభమై రుద్రమదేవి వరకు కొనసాగింది. ఈ 100 సంవత్సరాల కాలంలో నిర్మాణం జరిగినటువంటి ఈ తోరణం కాకతీయ శిల్పకారుల వైభవానికి వాళ్ళ పనితీరుకి నిదర్శనం. ఎట్లాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని, ఎట్లాంటి మిషనరీ లేని ఆ కాలంలో 32 అడుగుల సింగిల్ 4 స్తంభాల మీద ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు, ఇన్ని భూకంపాలు వచ్చినా కూడా కనీసం చెక్కు చెదరకుండా కేవలం ఇసుక పునాదుల మీద నిర్మాణం చేయడం కాకతీయుల శిల్పకారుల మూలంగా పాసిబుల్ అయింది. సో వాళ్ళ మూలంగా పాసిబుల్ అయింది. సో ఇంతటి అద్భుతమైనటువంటి పనితీరు కాకతీయ శిల్పుల సొంతం. సో కాకతీయ శిల్పులు ఇంత అద్భుతమైనటువంటి పనితీరును చేశారు. అండ్ ఆ తోరణం కూడా ఒకసారిగా వచ్చింది కాదు.
ప్రోలరాజు నుంచి మొదలుకుంటే ప్రతాపరుద్రుడి వరకు రకరకాల కాలాలలో రకరకాల పరిణామ క్రమం చెందుకుంటూ వచ్చింది. సో ఇంతటి చారిత్రక విశిష్టత కలిగినటువంటి ఆ తోరణం కాకతీయ వైభవానికి, కాకతీయుల గొప్పతనానికి ప్రతీక. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాకతీయులు ప్రజలకు చేసిన సేవలను గుర్తుంచుకోవాలి, ఇది ఒక స్ఫూర్తినిచ్చేటువంటి అంశం కాబట్టి కాకతీయ కళాతోరణాన్ని ప్రభుత్వ లోగోలో రాజముద్రగా తీసుకున్నారు. మరి ఏ కారణం చేతనో తెలీదు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని తీసేయాలనుకుంటున్నారు. బట్ చరిత్ర పరిశోధకుడిగా, లేదంటే చరిత్ర అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా, ఇంకా కావాలంటే ఓరుగల్లు వ్యక్తిగా అది ఒక సెంటిమెంట్. మనకి వరంగల్ అనగానే మస్ట్ మన కళ్ళల్లో గుర్తొచ్చేది, మన మనోఫలకం మీద మెదిలేది కాకతీయ కళాతోరణం. అది లోగోలో ఉంటే ఎక్కువ గుర్తుంటుంది, లేకపోతే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. ఎందుకంటే కాకతీయుల శాసనాలలో ఒక మాట చెప్తారు, ఆచంద్ర తారార్కం అనే పదం వాడతారు. ఈ సృష్టిలో సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం వాళ్ళు చేసిన పనులు ఉండాలని కోరుకున్నారు. అలాగే మేమందరం వరంగల్ ప్రజలందరం కూడా ఆచంద్ర తారార్కం అనే దాన్ని ఇప్పుడు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు 5 ఏళ్ళకోసారి మారుతుంటాయి. ఈ 800 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలు మారుంటాయి? 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మారితే ఎంతమంది పాలకులు ఉంటారు, ఎంతమంది పాలకులు పాలించి ఉంటారు? ఈ 800 ఏళ్లలో మనకు 3 పేర్లు, 4 పేర్లు, 5 పేర్లు ఉంటాయి, గుర్తుంటాయి. సో అవి మాత్రం ఇప్పటికే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు ఇంకన్నిటిని తట్టుకొని ఎదురొడ్డి కాలానికి ఎదురీడి ఆ కాలం నాటి గణప వైభవానికి సాక్షిభూతంగా ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. అవి ఇంకొక 1000 ఏళ్ళకి నిలబడి ఉంటాయి, దానికి మనమందరం గ్యారంటీ. ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న పాలకులు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటారు, ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళు జీవించి ఉంటారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే, మీరు ఇప్పటివరకు ఇంత హిస్టరికల్గా చెప్తున్నారు, కనీసము ఇంత గొప్ప హిస్టరీ ఉన్నది. ప్రపంచ చరిత్రకారులు కూడా పొగిడినటువంటి దీన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంత కామన్ సెన్స్ లాంటి చిన్న చిన్న విషయాలు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నటువంటి విషయం, మరి దీన్ని ఎందుకు విస్మరిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రత్యేకించి ఈ కళాతోరణాన్ని తీసేయడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే పొలిటికల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉండొచ్చు, పార్టీలు వేరవచ్చు, వ్యక్తులు వేరవచ్చు, ప్రభుత్వాలు వేరవచ్చు, వ్యవస్థలు వేరవచ్చు, కానీ వాళ్ళ సంస్కృతి ఇదే, వీళ్ళ సంస్కృతి ఇదే. తెలంగాణ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం అనుకోండి, ఏ పార్టీ ఉన్నా మనందరం భారతదేశం సాంస్కృతిక పరంగా అత్యంత ఔన్నత్యం కలిగినటువంటి ప్రదేశం ప్రపంచంలోనే. సో అట్లాంటి ఔన్నత్యాన్ని బెస్ట్గా మీరు భారతదేశంలో బెస్ట్ 10 కన్స్ట్రక్షనల్ మార్వెల్స్ చెప్పండి అంటే ఆ 10లో కాకతీయ కళాతోరణం ఉంటుంది. అందులో తెలంగాణలో బెస్ట్ ఏమన్నా కాకతీయ కళాతోరణమే ఉంటుంది. సో దాన్ని తీసేయాలనుకోవడం అది ఒక పార్టీ మీద కక్షనో వ్యక్తి మీద కక్షనో కాదు. ఇంకొక మాట చెప్పాలంటే, ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి నేను తీయాలి అని అనుకుంటే, నిజంగా చరిత్ర కోణంలో చూస్తే ఇది కేసీఆర్ గారి సొంతం కాదు. ఇంకా చెప్పాలంటే అది చేయించిన గణపతి దేవుడి గారి సొంతం కాదు, రుద్రందేవి సొంతం కాదు. కొన్ని సంవత్సరాల పాటు, గట్టిగా చెప్పాలంటే దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల పాటు ఎండనక వాననక 6 గాలం కష్టించి ఎట్లాంటి పరికరాలు లేనప్పుడు చేతులతోనే సుత్తలతోనే వాటిని కొట్టి దాన్ని అత్యంత అద్భుతంగా రమణీయంగా తీర్చిదిద్దిన ఆ శిల్పకారుల సొంతం అది. వాళ్ళ పనికి వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు మనంతా డిజిటల్ మీడియా నడుస్తుంది, డిజిటల్ మీడియం. ఇది కాదు అంటే, ఇది తీయాలంటే 10 సెకండ్ల పని. ఏఐతో కావాలంటే పావు గంటలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ అప్పుడు 80 ఏళ్ళు పట్టింది వాళ్ళకి చేయడానికి. ఆ పనికి వాల్యూ ఇవ్వాలి, ఆ కళాకారులకు వాల్యూ ఇవ్వాలి. అది మాత్రమే కాదు, అది ఓన్లీ వరంగల్ వాళ్ళకో లేదంటే తెలంగాణలోకి సంబంధించింది కాదు. కాకతీయ సామ్రాజ్యం ఎంతైతే ఉంటుందో అంత వాళ్ళకి సంబంధించింది. శిల్పకళని ఇష్టపడే ప్రతి ఒక్కరికి, సంస్కృతిని ఇష్టపడే ప్రతి ఒక్కరికి, కాకతీయ చరిత్ర అంటే మక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. ఇది ఒక్క వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. ఓకే, మీరు ఇటువంటి అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఒక నిర్ణయం జరగబోతుంది, దీనికి ఈ ముందు జాగ్రత్తగా మీరు ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? అసలు దీనికి సంబంధించినటువంటి ఒకవేళ నిజంగా తొలగించేస్తే రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతాయి? ఎందుకంటే చరిత్రకారులుగా గత 800 సంవత్సరాల పాటు జరుగుతున్నటువంటి పరిణామ క్రమాన్ని చాలా చక్కగా వర్ణించారు. ఒకవేళ తీసేస్తే మీరు ఆచంద్ర తారార్కణంగా వెలుగొందుతున్నటువంటి విషయాలు చెప్తున్నారు, ఒకవేళ ఈ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వానికి మేము ఆల్రెడీ విజ్ఞప్తి లెటర్స్ పంపించినాము. హోప్ఫుల్లీ వాళ్ళు చూస్తారని అనుకుంటున్నాము. ఇన్ కేస్ లోగోలోంచి తీసేశారనుకోండి, కాలం అందరికీ సమాధానం చెప్తుంది, ఎవరిని వదిలిపెట్టదు. కాలమే సమాధానం చెప్తుంది. అల్లావుద్దీన్ ఖిల్జీలు, మాలిక్ కాఫర్లు, మహమ్మద్ బిన్ తుగ్లక్లు ఇట్లా వరంగల్ మీద 20 ఏళ్ల పాటు ఎంతోమంది దండయాత్రలు చేశారు.
తర్వాత వాళ్ళు కూడా కనుమరుగవ్వాల్సి వచ్చింది. సేమ్ రిపీట్ అవుతుంది, చరిత్ర పునరావృతం అవుతుంది. థ్యాంక్ యూ. అయితే చాలా అద్భుతమైనటువంటి వివరాలు మనం తెలుసుకున్నాము. ఎందుకంటే 800 ఏళ్ల చరిత్రనే కాదు, భారతదేశం నుండి అత్యంత ప్రముఖంగా తీసుకునేటువంటి ఒక 10 స్కల్ప్చర్స్ని కనుక తీసుకోగలిగితే అందులో ఒక ప్రముఖ స్థానం సంపాదించుకునేటువంటి ఒక గొప్ప ఆర్కిటెక్చర్ ఈ యొక్క కళాతోరణం అని చెప్పి అంటున్నారు. ఇది కేవలం రాణి రుద్రమదేవికో లేకపోతే ఇక్కడ రాచరిక పాలనకో గుర్తు కాదని చెప్పి అంటున్నారు. ఇది ఒక కళలకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 80 ఏళ్ళు దీన్ని చెక్కడానికి కూడా ఉపయోగించుకున్నటువంటి ఒక గొప్ప టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉంది. అటువంటప్పుడు దీన్ని ఒక కళగానే చూడాలి. దీన్ని ఒక రాచరిక పోకడలకు ఎక్కడా వారు తావివ్వలేదు. ప్రజారంజకమైనటువంటి పాలన అందించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు సృష్టిలో తాము చేస్తున్నటువంటి పనులు కొనసాగాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ ప్రజారంజక పాలన కానీ ఉన్నాయి. కాకతీయులు తవ్వించినటువంటి చెరువులు కనిపిస్తున్నాయి, వారు అందించినటువంటి పాలన కనిపిస్తుంది. ఇప్పటికీ 1000 ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి కాకతీయ సామ్రాజ్యము మరొక 1000 ఏళ్ల పాటు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల హయాంలో 5 ఏళ్ల పాటు ఉండేటువంటి వీళ్ళు చరిత్రనే మార్చాలని చూస్తే మాత్రం దీనికి తప్పనిసరిగా ఏదో ఒక రకంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాలగర్భంలో ఎన్నెన్నో కలిసిపోయాయి. ఇప్పుడున్నటువంటి వ్యవస్థను కూడా రాజులు వచ్చారు, రాజరికాలు పోయాయి. కానీ ఇప్పుడు 5 ఏళ్ల పాలన దృష్టిలో పెట్టుకొని ఒక అస్తిత్వాన్ని మార్చేటువంటి ప్రక్రియ జరిగితే మాత్రం ప్రతిదానికి కాలం సమాధానం చెప్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా దీన్ని పునరాలోచించి ఈ తెలంగాణ చిహ్నంగా ఉన్నటువంటి ప్రముఖంగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎంబ్లం నుంచి తొలగించకూడదన్నటువంటి ఒక విజ్ఞప్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ హరిత హోటల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.